ప్రభుత్వ ఆస్పత్రులు ఎట్లయితే పీపీపీకి ఇచ్చారో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని సేవలు అంటే ఇప్పటిదాకా కట్టబోయే ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కళాశాలను పీపీపీ కిందకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే కాకుండా ఆల్రెడీ కట్టి ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వివిధ విభాగాలని కూడా ప్రైవేట్‌కి అప్పజెప్తున్నారు. ఇది తాజాగా సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేట్ దోపిడీకి పచ్చ జెండా అంటూ 10 ఏళ్ల పాటు 8 ఆస్పత్రులు సిటీ స్కాన్ సేవలకి టెండర్లు పిలిచారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వాస్తవానికి వైద్య రంగంలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ రంగంలోని అన్ని సేవలను బలోపేతం చేసేందుకు జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఎంఎస్ఐడిసిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్స్ విభాగం ఏర్పాటు చేయాలని కసరత్తు ప్రారంభించి దీంట్లో భాగంగా ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ వంటి ఆసుపత్రులకి సిటీ, ఎంఆర్ఐ, క్యాథలాబ్స్ వంటి సౌకర్యాలు కల్పించి ఎంఎస్ఐడిసి నుంచి వాటిని నిర్వహించేలా చూసింది. 67 కోట్లతో సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలు ప్రభుత్వమే సమకూర్చింది. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరులో సిటీ, ఎంఆర్ఐ, కడప జీజీహెచ్లో సిటీ స్కాన్ సేవలను జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎంఎస్ఐడిసి ఆధ్వర్యంలో నియమించిన సిబ్బంది వాటిని నిర్వహిస్తున్నారు. మిగిలిన ఆసుపత్రుల్లో కాంట్రాక్టుల గడువు ముగిసినప్పుడు మళ్ళీ కొత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాలు సమకూర్చి నిర్వహించేలా గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రణాళికలు రచించారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు దోపిడీకి అడ్డుకట్ట వేసి రోగులకు నాణ్యమైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. కానీ ఇప్పుడు ప్రజారోగ్య పరిస్థితులు తమ బాధ్యత కాదంటూ కూటమి ప్రభుత్వం పీపీపీ దోపిడీకి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా వీటిని వేరే వాళ్ళకి ఎవరైనా నిర్వహించవచ్చు అంటూ ఓపెన్ టెండర్లు ఇచ్చింది అన్నటువంటిది. ఇందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. జగన్ యాటిట్యూడు ప్రభుత్వ రంగంలోకి సేవలను తీసుకురావడం, ప్రభుత్వ రంగ సేవల్ని ప్రైవేట్ పరం చేయడం చంద్రబాబు యాటిట్యూడ్. ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. చంద్రబాబు గారికి కాంగ్రెస్కి తేడా కూడా అదే. ప్రభుత్వ రంగం ద్వారా సేవలు అందించాలని కాంగ్రెస్ అనుకునేది, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్కి అప్పచెప్పాడు. ప్రైవేటే బెటర్ అని ప్రజలు ఎందుకు అనుకునేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించడం వల్ల. ఇప్పుడు ఈ విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరిస్తారా ఆసుపత్రుల్లో అంటే అలా వ్యవహరించుంటే ఈ పాటికి దాన్ని కదిలిస్తే గొడవ అవుతుంది. అలా కాకపోతే కనుక ఎవడైతే మాకేంటి అన్న దూరంలోనే జనం ఉంటారు. ఇది పీపీపీ కాదు, మెయింటెనెన్స్ ప్రైవేట్ సంస్థలు చేసినందువల్ల తప్పని నేనైతే అన్నాను. బట్ ప్రజలకి డబ్బులు తినకుండా అందించగలిగితే చాలు.